ఆవుల పాపయ్య గారు, తిమ్మలపల్లి నరేందర్ గారు, పరవేద గోపాల్ గారు, దయచేసి బయట గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అందరు బయట వెయిట్ చేయండి, సార్ బయటకు వస్తాడు. శ్రీనివాస్ గారు, తిరుమలి ప్రవీణ్ గారు, పరమటి పెంటయ్య గారు, సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్ పెంటయ్య, శంకరయ్య గారు, జగల్ల శంకరయ్య గారు, అన్న ఒక్క నిమిషం సతీష్ గారు, ఇద్దరు సతీష్ గారు, తిమ్మలపల్లి విఠలయ్య గారు, తిరుమలి అజయ్ గారు, మన మీర్పేట్ల 9 మంది కార్పొరేటర్లు, 4 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు. ఎన్నో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. నేను కూడా ఇప్పటి వరకు దాదాపు నాయకులే 300-400 మంది జాయిన్ అయ్యారు. కార్యకర్తలు అయితే 1000 మంది, 1000 అంటే 1000 కాదు, 10,000, 20,000, 30,000 మంది ఊరు ఖాయము తప్పనిసరిగా మాకు గెలిచి కానున్నాం. ఇంకోటి, అందరికీ మన పోస్టల్ బ్యాలెట్ వేసిన పోలీస్ మిత్రులకు, టీచర్లకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. పోయి ఓటేసాం. అంతకుముందు ఊర్లు వచ్చి జాయిన్ అవుతున్నాయి. అండ్ ఇవాళ వాళ్ళే నేను సొంతగా నిర్ణయం తీసుకున్నాను. నెల ముందు అడిగితే నిర్ణయం తీసుకొని ఇవాళ జాయిన్ అయ్యాను. అట్లే శంషాబాద్లో మన టీఆర్ఎస్ యూత్ నాయకుడు, అక్కడ యూత్ ప్రెసిడెంట్ శంషాబాద్ మున్సిపల్, తను కూడా 300 మందితోటి ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఇంకొచ్చి వస్తున్నారు, ఇంకా రాలేదు. వీళ్ళందరూ కూడా మోడీని చూసి మన భవిష్యత్ అంటే మోడీయే, భవిష్యత్ అంటే బీజేపీ అని. ఎంతోమందిని అడిగినాము, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు, యువకులు, సర్పంచ్లను అడిగినాం, మా పార్టీలో జాయిన్ అవుతామని అడిగినాం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళన్నారు మేము ఆలోచిస్తాము, కొంచెం ఆగండి. ఇప్పుడు అందరూ కూడా ఆలోచించారు, నిర్ణయం తీసుకుంటూ మేము అడిగినా దండం పెట్టినా దండం పెట్టుకున్నా ఎంతోమంది మోడీ గారిని చూసి ఈరోజు వచ్చి జాయిన్ చేసి 3 నెలల కింద అడిగినాము. కానీ ఇప్పుడు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అదే కాక ఎంతోమంది యువకులు వస్తున్నారు. యువకులు వచ్చినందుకు పైన నాయకులు కూడా అరే ఊరు మొత్తం ఖాళీ అవుతుందని ఊరు నాయకులు కూడా వచ్చి జాయిన్ అవుతుంది. నా ప్రచారము ఏమైనా చేసినా దినం చేస్తున్నాం. వాళ్ళని లాస్ట్ 3 రోజులలో వాళ్ళ పనంతా రాత్రి అవుతున్నది. ఎవడేమిచ్చినా ఎవడేం చేసినా కూడా వీళ్ళు పాపలేదు. ఎందుకంటే ప్రజల్ని నిర్ణయం తీసుకుంటూ మేము చేసేదైతే చేస్తాం. కానీ ఎవడేమిచ్చినా ఎవడేం చేసినా కూడా మోడీకే మా ఓటని ప్రజలు నిర్ణయం తీసుకుంటాం. మేము ఇంకా ఒక రోజు ఉన్నది. ఈరోజు మోడీ గారు వస్తుండ్రు, ఇంకా ఊపు పెరుగుతుంది. ఇంకా రేపు అమిత్ షా గారు వికారాబాద్కి వస్తుంది, ఇంకా ఊపు పెరుగుతుంది. అయితే సర్వేలలో గ్యాప్ పెరుగుతూ ఉన్నది. అందుకే వాళ్ళ కుట్రలు, పర్సనల్ అటాక్స్ తప్ప వాళ్ళకి ఏమీ లేదు. భారీ మెజార్టీతో కలుస్తారు. వాళ్ళు కుట్రకు 10 మంది కొండా విశ్వేశ్వరుని పెట్టిండు. కానీ అసలీ కొండా విశ్వేశ్వరుడు ఒక్కడే ఉండు, అది మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది బీజేపీ విశ్వేశ్వరరెడ్డి, అది కమలంపు విశ్వేశ్వరరెడ్డి. తక్కిన వాళ్ళందరూ నకిలీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అసలీ అంటే 2వ నంబర్ కమలంపు. 2వసారి గెలుస్తా, 2వ నెంబర్కి వేస్తే 2 లక్షలతో తప్పనిసరిగా గెలుస్తా.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే.